ఇప్పుడు నేను చెప్తాను, అది నాకు వర్క్ అయి ఉండొచ్చు. మీ వాక్ ఆఫ్ లైఫ్ ఏంటో, మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో, మీ ఆర్థిక స్తోమత ఏంటో, మీ సిబ్లింగ్స్ ఏంటో, మీ బాధ్యతలు ఏంటో అది మీకే తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ, నేను ఒక మంచి మాట చెప్పగలను, అది అప్లై చేసుకోవడంలో మీ విఘ్నత. అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ మీ విషయంలో ఏమైనా తెలుసా మీకు, ఒకవేళ అక్కడ మీకు డిలే అయిన అవకాశాలు రావడం మీ ఇన్స్టా వల్ల ఇప్పుడు మీ జనాలకు ఎంత దగ్గరగా ఉన్నారో ఇది కూడా మీకు మళ్ళీ అవకాశాలు తెచ్చిపెట్టాం. కరెక్ట్. పక్కన వెళ్ళాడు, నాకు సర్ప్రైజింగ్ ఉంది. మైండ్ లో చాలా బ్లాక్స్ ఉండేవండి. అమ్మో నేను యూట్యూబర్ అనుకుంటారేమో, వీడెవడో ఇన్స్టాగ్రామర్ రా, మన సినిమాగా తీస్తుంది, ఇతన్ని పెట్టుకోవడం ఏంటి, ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామర్ తెర మీదకి వచ్చేస్తాడా ఏంటి, ఇలా అనుకుంటారేమో. నేను ఇన్స్టాగ్రామర్ కాదు కదా. అవును, ఈవెన్ సీరియల్స్ చేసేవాళ్ళు కూడా సీరియల్స్ చేసేవాళ్ళు కూడా చెప్తారు. అక్కడ నుంచి వచ్చాం కదా, వినుంటాము. అమ్మో వీడు సీరియల్ రా అని తీసేస్తారేమో. సినిమా అంటే గొప్పగా ఉండదు, ఇద్దరు లోకల్ ఆర్టిస్టులు పెట్టుకుంటే ఎలాగని థాట్ ఉంటుందేమో వాళ్ళకి అని. చాలా ఓవర్ థింకింగ్, బ్లాగ్స్ ఇవన్నీ చాలా ఉండేవి. కానీ ఎప్పుడైతే ట్రెండ్లోనే అది వచ్చేసిందో, అమ్మయ్య ఓకే రా, నో ప్రాబ్లం, మనం చేసుకోవచ్చు అని చేసుకున్నప్పుడు ఫుల్ ఎక్స్ప్రెషన్ అండి. మనసులో చెప్పాలనుకున్నవి, చెప్పుకోవాలనుకున్నవి అంత ఎక్స్ప్రెషన్. ఇంకో విషయం ఏంటంటే, మనం చెప్పాలనుకోవచ్చు, చెప్పొచ్చు కూడా, కానీ రిసీవర్ ఒక వినాలి కదా ఎవరన్నా. శాస్త్రి గారు రాసినట్టు వినేవారు లేక విసుక్కుంది కేక అన్నట్టు, ఎంత గట్టిగా అరిచినా వినేవారు లేకపోతే అరిచి ఏం చెప్పినా అలాగే అనుకోకుండా భగవంతుడి దయ వల్ల రిసెప్షన్ చాలా బాగుంది. ఏదైనా 4 మాటలు చెప్తే జనాలు విని గుడ్ బ్యాడ్ అగ్లీ చెప్తున్నారు. అది కూడా ఉండి నాకు ఇప్పుడు ఎంత హాయిగా ఉందంటే, అందరికీ థ్యాంక్స్.